నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేనే విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు సోమవారం. సో అంతర్జాతీయ పరిణామాలు, వెనుజులా పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఎలా ప్రతిస్పందిస్తున్నాయి, అలాగే ట్రంప్ కూడా ఒక హెచ్చరిక, సున్నితమైన హెచ్చరిక చేశారు. మోదీకి తెలుసు నన్ను సంతోషపెట్టాలని, కాబట్టి తప్పనిసరిగా లేకపోతే సుంకాలు మళ్లీ పెంచుతానన్నట్టుగా ఆయన పరోక్షంగా హెచ్చరికలను జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, మరి గత వారం నుంచి ఈ వారం వరకు ఉన్న ఈ 2-3 రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు ఎలా స్పందించాయి, మరి ఇవన్నీ తెలుసుకోవడానికి, అలాగే ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్లలో కాల్ చేసి మీరు తప్పనిసరిగా ఏంటంటే ఇక్కడ ఈ సీనియర్ అనలిస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అయితే కేవలం మీరు మొబైల్లో మాత్రమే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. టీవీని మ్యూట్ చేయకపోతే ఇక్కడ ఈకో వస్తుంది. ఈకో వస్తే మీకు సలహా, సూచన వినిపించదు. దానివల్ల ఏంటంటే మీకు కరెక్ట్ అయిన సలహా, సూచన దొరకదు. కాబట్టి ప్రేక్షకులందరూ, మదుపరులందరూ మా విజ్ఞప్తిని మన్నించి తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మాట్లాడమని కోరుతున్నాం. అలాగే ఒక్కొక్కరు 2 స్టాక్స్ గురించి అడగండి, తప్పనిసరిగా మీకు సమాధానం చెప్తాం. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు, సీనియర్ మార్కెట్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో సార్ అంతర్జాతీయ పరిణామాలు, అలాగే వెనుజులా యుద్ధం, అలాగే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ పరోక్షంగా ఉన్న హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం మనం చూసాం. సో సార్, ఎలా ఉండబోతోంది ఈవేళ స్టాక్ మార్కెట్, అసలు ఏంటి దీని పరిస్థితి, ఒక 30 సెకండ్స్లో చెప్తారా సార్? సో మనం చూసుకుంటే శనివారం రోజు జరిగిన అంతర్జాతీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో, ఎస్ సార్, సో మన దేశానికి అది ఇంపాక్ట్ ఏదన్నా ఉందా అంటే పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదండి. ఎస్ సార్. ఒకప్పుడైతే మనం వెనిజులా నుంచి ఆయిల్ చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అయితే రాను రాను ఆ ఇంపోర్ట్స్ అనేవి తగ్గినాయండి. మిగతా కంట్రీస్ మేజర్ వాటా అయితే తీసుకుంటున్నాయి. కాబట్టి వెనిజులా నుంచి వచ్చే ఆయిల్కి మనకి ఏమైనా ఇబ్బంది అంటే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదండి. రెండోది, ఓఎన్జీసీ వాళ్ళు అక్కడ ఆయిల్ రిగ్గింగ్లు అయితే ఉన్నాయండి, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ వెనిజులా నుంచి మనకి అమౌంట్లు కూడా రావాలండి. సో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లు ఇవ్వలేను అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. అయితే ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రో అమెరికన్ గానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే అధ్యక్షులు వారు చేంజ్ అయ్యారు కాబట్టి అక్కడ, సో ప్రో అమెరికన్ అధ్యక్షులు వారే ప్రస్తుతానికి ఉన్నారు. కాబట్టి మనకు రావాల్సిన బకాయిలు కూడా వసూలయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మనం ఫార్మా సంబంధించి ఎక్స్పోర్ట్స్ చేస్తామండి వెనిజులాకి. సో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయిల్ ఇంపోర్ట్స్ కొంచెం వెనిజులా నుంచి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగనే ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. సో మన దేశానికి సంబంధించినంత వరకు వెనిజులా పరిణామాలు ఒక విధంగా అంటే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే కొంచెం పాజిటివ్ గానే మనం అనుకోవచ్చు. అలాగే మార్కెట్ కూడా ఈరోజు చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. వాస్తవంగా మరి అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే నెగిటివ్ లో ఉండాలి. సో అది మనకి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. అలాగే ఈ వారం మనకి ఏ విధంగా ఉండబోతోంది, సో మెటల్, బ్యాంకింగ్ సెక్టర్లు, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, ఈ 3 కూడా పాజిటివ్ గానే ఉంటాయండి. కొంచెం ఆటో కూడా బెటర్ గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే పండగ సీజన్ వచ్చింది. సో ఎక్కువ మంది ఆటో సెక్టర్ కి సంబంధించిన కొనుగోలు అయితే ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆటో సెక్టర్ కూడా పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉందండి. సో ఏదేమైనా నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది కాబట్టి చిన్న కరెక్షన్ అయితే జరగడానికి, అంటే కరెక్షన్ అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది ఈ రోజు. ఈ రోజు వరకు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివ్ గానే ఉందండి. ఓకే సార్, రైట్. ఈ వరకు లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో వెంకట్ గారు, వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్, ఫస్ట్ అప్డేట్. సో సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, జనార్దన్ గారు, అనంతపురం. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెంకట్ గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, గార్వారి టెక్నికల్ ఫైబర్స్ అలాగే విమ్టా ల్యాబ్స్ ఎంట్రీ లెవెల్ చెప్తారు సార్. గార్వారి టెక్నికల్ ఫైబర్స్ అండ్ విమ్టా ల్యాబ్స్ అండి. అవును సార్. 2 ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? అవునండి, ఫ్రెష్ ఎంట్రీ. 2 కూడా ఫ్రెష్ ఎంట్రీకి అనుకూలంగా లేవండి. గార్వారి అయితే కొంచెం వెయిట్ చేయండి మీరు, 684.25 లో ఉంది, కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. సో కొంచెం అవాయిడ్ చేయండి సార్. అలాగే విమ్టా ల్యాబ్స్ ఈ ప్రైస్ లో కన్నా కూడా 625 జోన్ దాటిన తర్వాత, 625 దాటిన తర్వాత మాత్రమే విమ్టా ల్యాబ్స్ లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. రైట్ సార్. అదే జనార్దన్ గారు సూచన. సో సార్, మరో కాల్ అండి, నరేష్ గారు, హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం? సార్ అనంతరాజ్ వచ్చేసి 590 రూపీస్ లో ఉన్నాయి సార్.
సెకండ్ స్టాక్ వచ్చేసి హొనాసా వచ్చేసి 293 లో ఉంది సార్. ఏం చేయమంటారు సార్? అనంతరాజు ఈ రోజే సేమ్ ప్రైస్ C2C కాదు, కాస్ట్ వచ్చింది సార్. హోల్డ్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి. అలాగే అనంతరాజు హోల్డ్ చేయండి సార్. 700 మార్క్ ని క్రాస్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనంతరాజులో, కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ సొనాటా సాఫ్ట్వేర్ ఎంతలో ఉన్నాయన్నారండి? సొనాటా కదా సార్, సొనాసా కన్జ్యూమర్. సొనాసా అంటున్నారు. సొనాసా సార్, హెచ్ ఫర్ హైదరాబాద్. ఓకే, హొనాసా. హొనాసా. అవును సార్. రైట్ సారీ, సొనాటా అన్నట్లు వినపడింది నాకు. 290 ఎంతలో ఉన్నాయండి హొనాసా? 290 సార్. మీ ప్రైస్ దగ్గరే ఉంది. హోల్డ్ చేయండి సార్, అవును. హొనాసా కూడా హోల్డ్ చేయండి. కొంచెం కన్సల్టేషన్ లో ఉంది కానీ బట్ బ్రేక్అవుట్ జరిగితే మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 335 వరకు వెళ్తుందండి. హోల్డ్ చేయొచ్చండి రెండు కూడా. సార్ ఓకే సార్. సార్ అదే నేను నరేష్ గారు సూచన. సో సార్ వెంకట్ గారు, ఇప్పుడు ఏంటంటే మరి ఇప్పుడు భారతదేశం మీద ఏంటంటే ట్రంప్ మాట్లాడింది అనుకున్న మోదీ నాకు ఫ్రెండే, కానీ ఏంటంటే నేను చెప్పిన మాట వినాలి అన్నట్టుగా అంటున్నారు కదా. మరి దాని మీద మనం మాట్లాడదాం సార్. వెంకటేశ్వర గారు కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్ అండి. 3 స్టాక్స్ అండి. ఎస్ సార్ చెప్పండి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐఓసి అండి. 3 స్టాక్ అమ్మాలి అండి. ఏ రేట్లు అమ్మాలి? అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఉన్నాయండి. 4.20లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ 4.20లో ఉన్నాయా? 4.20లో ఉన్నాయి. ఓకే, ఓఎన్జీసీ 2.55, ఐఓసి 170 రూపాయలండి కొన్నది. ఓకే, ఉంచండి సార్, పెరుగుతాయిగా, ఇబ్బంది ఏముంది? అది ఏ రేట్లు అమ్మంటారని. కోల్ ఇండియా అయితే 500 వరకు వెళ్తుందండి. హోల్డ్ చేయండి. మీ ప్రైస్ దగ్గరే ఉంది కోల్ ఇండియా దాదాపుగా. హోల్డ్ చేయండి. అలాగే ఓఎన్జీసీ కూడా పెరుగుతుందండి. ఓఎన్జీసీ కూడా దాదాపుగా మళ్ళీ 300 మార్క్ని అయితే టచ్ చేస్తుంది. హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం టైం ఇవ్వండి, 3 నెలల నుంచి ఒక 6 నెలలు టైం ఇస్తే పెరుగుతాయండి. ఇప్పుడే పెరగడం స్టార్ట్ అయింది. అండ్ మూడోది ఏదో అడిగారండి? ఐఓసి అండి. ఐఓసి. ఎస్ సార్. ఐఓసి కూడా పెరుగుతుందండి. హోల్డ్ చేయండి సార్. ఐఓసి కూడా మళ్ళీ 190 మార్క్ వరకు వెళ్తుందండి. ఐఓసి కూడా హోల్డ్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ అదండి ఈ సూచన. సో హోల్డ్ చేయమని చెప్పారు సారు. సో సార్ మరో కాల్ రండి. నాగార్జున గారు కుకట్పల్లి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సంభవ్ స్టీల్స్ 100 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. ఇంకోటి కెమికల్ స్పెషాలిటీ 200 లో, ప్లస్ బల్మర్ లారీ అది కూడా 200 లోనే ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారు సార్? సార్ రెండో స్టాక్ ఏంటండి? కెమికల్ స్పెషాలిటీ సార్, CHEM కెమ్కాన్. ఓకే రైట్. కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్. రైట్. కెమికల్ స్పెషాలిటీ 200 సార్. రైట్. బల్మర్ 200 లో ఉంది. అండ్ బల్మర్ వైర్ అండి ఎంతండి? 184 సార్. బల్మాన్ వేరు ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 200 సార్. అది కూడా 200. అది కూడా 200. అవును సార్. సంభవ్ స్టీల్ అండి 100 సార్. 100 లో ఉంది. అవును సార్. సంభవ్ స్టీల్ హోల్డ్ చేయండి సార్. కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది బట్ పర్వాలేదు, హోల్డ్ చేయండి. ప్రస్తుతం 94.11 లో ట్రేడ్ అవుతోంది. కరెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చండి. పెద్దగా కిందకు వచ్చేటట్లు కనిపించట్లేదు కానీ హోల్డ్ చేయొచ్చు. సో రీసెంట్గా చూసుకుంటే మనకి సేల్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అలాగే బల్మర్ లావేర్ వచ్చేసి 184 లో ట్రేడ్ అవుతుందండి. ఇది కూడా కొంచెం 200 కన్నా కిందే ట్రేడ్ అవుతుంది కానీ బట్ రీసెంట్గా చూసుకుంటే దాదాపుగా మనకి 20 డిసెంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉందండి. హోల్డ్ చేయండి ఇది కూడా. ప్రస్తుతం ఏమి లాస్ బుక్ చేయొద్దు. అలాగే యావరేజ్ కూడా ప్రస్తుతం ఏం చేయొద్దండి. అలాగే కెమ్కాన్ స్పెషాలిటీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ 2 రోజుల నుంచి కానీ బట్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉందండి. 195 మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి తిరిగి పెరుగుతుందండి. హోల్డ్ చేయొచ్చండి. మళ్ళీ 250 లెవెల్స్ని క్రాస్ చేస్తుందండి. 3 కూడా హోల్డ్ చేయండి సార్. సార్ నాగార్జున గారు అదండి 3 కూడా హోల్డ్ చేయమని చెప్తారు సారు. వెయిట్ అండ్ సీ. సో సార్ రమాదేవి గారండి హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. క్యూపిడ్ స్టాక్ చాలా డౌన్ అయిపోతుంది. ఏమైనా ఎక్యుమిలేషన్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? సెకండ్ వన్ వచ్చి అల్యూమినియం అండ్ కాపర్, జింక్ మూడిట్లో ఏది ఎక్కువ తీసుకోమంటారు? అల్యూమినియం, కాపర్, ఇంకోటండి జింక్ అండి. జింక్. ఓకే. సో క్యూపిడ్ వచ్చేసి రీసెంట్గా అంటే డౌన్ అవడానికి రీజన్ మనకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. అందువల్ల డౌన్ అయిందండి. కొంచెం
కొంచెం చిన్న ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ న్యూస్ వల్ల మనకి కొంచెం డౌన్ అయిందండి. బట్ తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏమి లేదు. ఈరోజు చూసుకుంటే మనకి డౌన్లో వచ్చినా కూడా, అంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా తిరిగి పెరుగుతుందండి. 341లో ఓపెనింగ్ జరిగితే ప్రస్తుతం 360లో ఉందండి. కొంచెం తిరిగి పెరుగుతుంది. కంపెనీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. కంపెనీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. అందువల్ల స్టాక్ చూసుకుంటే ప్రస్తుతం పెరుగుతుంది కాబట్టి హోల్డ్ చేయండి. సో ఫ్రైడే రోజు చూసుకుంటే 20% పడిందండి. అందువల్ల కొంచెం భయపడుతున్నారు కానీ బట్ క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. కాపరు, జింకు, అల్యూమినియం ఈ మూడిట్లో ఏది తీసుకోవచ్చు అంటే కాపరు, అల్యూమినియం రెండు కూడా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. రెండు కూడా ఓకే, నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు కాపర్ అవి కావాలంటే సార్ మార్కెట్ ట్రేడ్ అవుతున్నారు ఏంటంటే ఎవరైనా వేరే మోతిలాల్ ఓస్వాల్ అట్లా ఎవరైనా తిన్నా తీసుకోవాలా సార్? ఎట్లా ఒక్కసారి అది ప్లీజ్. కాపర్ మనకు ఉంది కదండి, హిందుస్థాన్ కాపర్ స్టాక్ ఉంది కదా. ఓకే, రైట్ రైట్ రైట్, అలాగే సార్. సో సార్ అనేది అదండి సూచన. సో తప్పనిసరిగా సార్ చెప్పినట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. సో మరో కాల్ అండి, సుశీల గారు కర్ణాటక నుండి అండి. నమస్కారం సుశీల గారు. నమస్తే అమ్మా. సార్ ఇది అదాని పవర్ ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చు సార్? అదాని పవర్ లో అదాని పవర్ ఇప్పుడే వద్దండి, బాగా కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. ఈ ప్రైస్ లో అయితే వద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. ఎంతవరకు వస్తుంది సార్? ఎప్పుడు అక్యుములేట్ చేసుకోవాలా దాన్ని? అక్యుములేషన్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత తీసుకోండి. అరౌండ్ 130 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, అక్యుములేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం 145.51లో ట్రేడ్ అవుతుంది. అవును సార్, అవును. ఎస్ మేడం, మేడం అదండి సూచన. సో సార్, సో మరి సార్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మరి భారత్ మీద ట్రంప్ చెప్పిన ఆ వ్యాఖ్యల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా సార్? జనరల్గా ఏంటంటే నేను ఇంకా పెంచుతాను టారిఫ్లు అన్నట్లుగా ఆయన అంటున్నారని వార్తలు వస్తున్నాయి సార్. సంవత్సరం నుంచి వింటున్నామండి మీరు నేను. ఎస్ సార్, అలాగే అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సంవత్సరం నుంచి వింటున్నాం. ఇంపాక్ట్ ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మొదట్లో మార్కెట్ సీరియస్ గా తీసుకుంది సార్, ఇప్పుడు నానా పుల్లి కథ అయిపోయింది సార్. సార్ సో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందా అంటే కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది కానీ బట్ మార్కెట్ అయితే దానికి రెడీ అయిందండి. అన్ని కంపెనీలు కూడా దానికి సిద్ధపడే ఉన్నాయి, గవర్నమెంట్ కూడా సిద్ధపడే ఉంది. నైస్ సార్. సో ఇబ్బంది పెద్దగా ఏమి ఉండదు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే, రైట్ సార్. సార్ రాజేష్ గారు హైదరాబాద్ నుండి, గుంటూరు నుండి. నమస్కారం రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అలాగే వెంకట్ గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. జూపిటర్ వ్యాగన్స్ 520 రూపాయలు ఉన్నాయి సార్, వీటి గురించి కొంచెం చెప్పండి సార్. అలాగే మహారాష్ట్ర బ్యాంక్ కూడా 64 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమన్నా అమ్ముకోమంటారా, కొంచెం ఉంచమంటారా, కొంచెం చెప్పండి సార్. జూపిటర్ వ్యాగన్స్ ఎంతలో ఉన్నాయన్నారండి? 550 అండి. 520 సార్. 20 520. ఓకే, 360 దాటిన తర్వాత జూపిటర్ వ్యాగన్స్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పెరుగుతుందండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మహారాష్ట్ర బ్యాంక్ కూడా హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. మళ్ళీ మనకి 70 రూపాయల మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే మనకి 66 వరకు, దాదాపుగా 66 వరకు వెళ్ళి ప్రస్తుతం 64-48లో ట్రేడ్ అవుతుంది, పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రఫీ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రఫీ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే సార్. స్టీమ్ ఇండస్ట్రీస్ సార్, ఎఫ్ఐ స్టీమ్ ఇండస్ట్రీస్ ప్రెస్ బై సార్. ఏం ఇండస్ట్రీస్ అండి? టీమా? స్టీమ్, ఎఫ్ఐ స్టీమ్ ఇండస్ట్రీస్. స్టీమ్. స్టీమ్, ఓకే. స్టీమ్ ఇండస్ట్రీస్. ఇంకోటి సార్, ఇన్ఫోబిన్ టెక్నాలజీస్ ప్లస్ ఎంతవరకు సార్? అది ఎంతవరకు పెట్టుకోవచ్చు సార్? ఇన్ఫోబీమ్ టెక్నాలజీస్. ఫస్ట్ది ఒక్కసారి స్పెల్ చేయగలుగుతారా ఫస్ట్ స్టాక్? FIEM. FYEM. FI సార్, ఐ ఫర్ ఇండియా. FI. ఓకే, FYEM. ఓకే ఓకే. సో ఫైమ్ ఇండస్ట్రీస్. ఓకే, ఫైమ్ ఇండస్ట్రీస్ ఫ్రెష్ బై అండి. అవునండి, ఫ్రెష్ బై వద్దు సార్, మనకి కొంచెం మన ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ లెవెల్లో. 2400 జోన్ అంతా కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. సో ఈ జోన్లో మనం ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దు. ఇన్ఫోబీమ్ అయితే తీసుకోవచ్చు అండి, అయితే ఈ ప్రైస్లో కన్నా 850 అలా వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 890లో ట్రేడ్ అవుతోంది. 850 జోన్ వరకు వచ్చినప్పుడు తీసుకోండి ఇన్ఫోబీమ్ టెక్నాలజీస్లో. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రామకృష్ణ గారు భద్రాచలం నుండి. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. రామకృష్ణ గారు చెప్పండి. ప్యానెల్లో ఉన్న మీ ఇద్దరికి నమస్కారం అండి. సార్ నమస్కారం. నమస్తే అండి.
సార్ ఇప్పుడు మెటల్స్ లో ప్లాటినం ని షేర్ ట్రేడింగ్ జరగదండి? మెటల్స్ లో ప్లాటినం షేర్ కావాలా మీకు? అవును సార్, ఎలా కొనాలి? ఓకే, ఎందుకు ప్లాటినం అనుకుంటున్నారు? అంటే గోల్డ్ సిల్వర్ తర్వాత తో సమవుజ్జి ఉన్నది ప్లాటినం కదా అనే కోణంలో అడుగుతున్నాను సార్. ఓకే, సో మీకు ప్లాటినం గురించి కన్నా కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సింది ఏంటంటే అల్యూమినియం కాపర్ చూడండి. గోల్డ్ సిల్వర్ తర్వాత మీకు అల్యూమినియం కాపర్ అనేది బాగా మొమెంటం ఉన్న స్టాక్స్ అండి. సో మెటల్ సెక్టార్లో అవి బాగా వెళ్తున్నాయండి. యాక్చువల్గా అన్సంగ్ హీరోస్ ఏంటంటే ఇవి రెండే. మీరు గమనిస్తే గోల్డ్ సిల్వర్ కన్నా కూడా కాపర్ అండ్ అల్యూమినియం లాస్ట్ 10 yearsలో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చినాయి. ఓకే, సో అది చాలా మంది మిస్ అయ్యారండి. ఎస్ సార్. కాపర్ అండ్ అల్యూమినియం మీద ఎక్కువ ఫోకస్ చేయండి సార్, నేనైతే అది సజెస్ట్ చేస్తాను మీకు. అలాగే రామకృష్ణ గారు, పిఎస్యు కంపెనీస్ కూడా మనకి కాపర్ అండ్ అల్యూమినియంలో ఉన్నాయి. సో పిఎస్యు కంపెనీస్లో అయితే మీకు కొంచెం అంటే సేఫ్ అనిపించేటట్లుగా కూడా ఉంటుంది. ఎస్ రామకృష్ణ గారు, అదండి సూచన. సో కాపర్ అండ్ అల్యూమినియం సార్ చెప్తున్నారు. సో అన్సంగ్ హీరోస్ అని చెప్పారు సార్. అంటే అది ఎక్కువ చూడకుండా ఏంటంటే ఉండడం వల్ల కూడా బెనిఫిట్ పొందలేకపోయామని చెప్పి తప్పనిసరిగా యూ టేక్ కేర్ దట్ సార్. మిగిలిన మదుపర్లకు కూడా అదే సూచన సార్ దగ్గర నుంచి. సో సార్ మరొక నుండి మాధవరావు గారు రాజమండ్రి నుండి. నమస్కారం మాధవరావు గారు. నమస్తే సార్. Yes. వెంకట గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ హెచ్డిఎఫ్సి 1002లో కొన్నానండి. 1000 తర్వాత ఏమో ఆర్ఈసీ లిమిటెడ్ 379లో కొన్నాను సార్. 1002 అంటే మొన్న 4 రోజుల క్రితమే కొన్నాను హెచ్డిఎఫ్సి. అవి ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1000 ఎంతలో కొన్నారండి? 2 అండి. 1002 అండి. 1002లో తీసుకున్నారు, శుక్రవారం తీసుకున్నారు. అంతేనండి, అంతే సార్, అంతే. అవునండి, ఆ రోజు హై వచ్చేసి 1003. మీరు దాదాపుగా హైని క్యాచ్ చేశారు. అవును సార్, అవునండి. ఉంచండి, పర్వాలేదు, పెరుగుతుందండి. మంచి ప్రైజేనండి. కొంచెం కన్సల్టేషన్లో ఉంది, అంతకుమించి ఏమీ లేదు. పెరుగుతుంది, హోల్డ్ చేసుకోవచ్చు అండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు మళ్ళీ 1500 మార్కుకి అయితే వెళ్తుంది. సో 1500 మార్కు వచ్చే వరకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆర్ఈసీ లిమిటెడ్ ఎంతలో తీసుకున్నారు? 230 అట్లా చెప్పారు సార్. 379 సార్. 379 379. 379. అవును సార్. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదండి. 375 పైన ఉన్నంత వరకు కూడా ఆర్ఈసీ లిమిటెడ్ మన పాజిటివ్ జోన్లోనే ఉందని అనుకోవచ్చు. సో నియర్ బై టార్గెట్ వచ్చేసి 410 అండి. 410 రూపాయలు నియర్ బై టార్గెట్ ఆర్ఈసీ లిమిటెడ్. ఓకే సార్. రైట్ అండి. సార్ అదండి మరో కాల్ రండి. దేవా గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ దేవా గారు. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఇది ట్రెంట్ టిఆర్ఈ అండ్ ట్రెంట్ షేర్ 6000 లో ఉన్నది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా అని చెప్పి ఎట్లా ఉంటుందని చెప్పి 4700 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. ట్రెండ్ 4700 క్రాస్ అయితే మనకి బుల్లిష్ జోన్లోకి ఎంటర్ అవుతుందండి. ఇప్పుడు చేయటం అంటే కొంచెం రిస్క్గా ఉంటుంది, బట్ పాజిటివ్ జోన్లోనే ఉంది, కానీ ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో 4700 దాటితే మాత్రం మనకి క్లియర్ కన్ఫర్మేషన్ ఉందండి, అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి సార్. రైట్ అండి. సో సార్ ఇవాళ మార్కెట్కి 1 అవర్ తర్వాత జనరల్గా ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు సార్? జనరల్గా ఒక 1 అవర్ అలా హోల్డ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులలో సార్. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న డేటా ప్రకారం కొంచెం నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుందండి మార్కెట్. కొంచెం స్తబ్దుగా ఉందనే చెప్పొచ్చు. నెగిటివ్ అంటే భారీ నెగిటివ్ అనేది కాదు, అలాగే పాజిటివ్ అంటే భారీ పాజిటివ్ అనేది కాదు. కొంచెం ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ చూస్తే -40 పాయింట్స్లో ట్రేడ్ అవుతుందండి. కొంచెం ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ 1 అవర్ కూడా దాదాపు ఇలాగే ఉండడానికి ఛాన్స్ ఉందండి. నిఫ్టీ చూసుకుంటే 26,250 నుంచి 26,350 ఈ 100 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి నెక్స్ట్ 1 అవర్ కూడా. ఎస్ సార్ అలాగే. ఓకే సార్. మనం ఫ్రైడే రోజు కూడా చెప్పుకున్నాం 26,300 మార్కుని క్రాస్ చేస్తుంది నిఫ్టీ అని. సో క్లోజింగ్ వచ్చేసి 26,340 వరకు కూడా వెళ్ళింది. సో ఈ రోజు కూడా దాదాపుగా అంటే ఆల్ టైమ్ హై అండి. యాక్చువల్గా ఫ్రైడే ఆల్ టైమ్ హై చేసింది నిఫ్టీ. ఓకే సార్. ఓకే. అండ్ ఈ రోజు ఓపెనింగ్ లో ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిందండి. 26,358.5 కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది ఈ సంవత్సరంలో. ఓకే, ఈ సంవత్సరంలో. ఓకే, రైట్ సార్, నైస్ సార్. నారాయణ రెడ్డి గారండి అనంతపురం నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ అదాని ఎంటర్ప్రైజెస్ 100 రూపాయలు లాస్ట్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా సేల్ చేయొచ్చా సార్? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారండి? లాంగ్ టర్మ్ అనుకునే తీసుకున్నాను సార్. ఓకే, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుందండి.
2330 దాటిన తర్వాత ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2281లో ప్రస్తుతం ఉంది. 2330 దాటితే పెరుగుతుందండి అదాని ఎంటర్ప్రైజ్. హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏమీ లేదు. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, శ్రీనివాస్ గారండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే, గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 3 షేర్లు అండి. ఒకటి ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేయొచ్చండి రేట్ మీద, 2 హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అండ్ స్టాండర్డ్ గ్లాస్ బై చేయొచ్చండి ఈ రేట్లో. మిగతా 2 ఫ్రెష్ బై అండి. అవునండి. ఓకే. సో ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. మనకి 330 అనేది మంచి ప్రైజే, అంటే బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరలోనే ఉంది. 330 ఎగ్జాక్ట్గా మనకు బ్రేక్అవుట్ లెవెల్ అండి, ఆ ప్రైస్ దగ్గరే ఉంది ప్రస్తుతం. హోల్డ్ చేయండి. దాదాపుగా మీరు 390 వరకు కూడా హోల్డ్ చేయొచ్చండి. 390 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎస్ఎంఎస్ ఫార్మా. హోల్డ్ చేయండి సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఫ్రెష్ బై అడిగారు కదా మీరు, ఎస్ చేయొచ్చండి. కరెంట్ ప్రైస్లో కూడా హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అనేది ఫ్రెష్ బై చేయొచ్చు. అలాగే స్టాండర్డ్ గ్లాస్ ఎస్జిఎల్టిఎల్, స్టాండర్డ్ గ్లాస్ అండ్ లైనింగ్ టెక్నాలజీ. సో ఇది కూడా ఫ్రెష్ బై అడిగారు. ఒక్క నిమిషం సార్. సో కొంచెం డేటా కొంచెం స్లోగా ఉందండి, అందువల్ల. ఎస్ సార్. స్టాండర్డ్ గ్లాస్ వద్దు సార్, ప్రస్తుతం అయితే వద్దండి. కొంచెం డేటా మనకి క్లియర్గా కనిపించట్లేదు, ఈ టైంలో అయితే బై చేయొద్దు. రైట్ అండి సార్. ఓకేనండి సార్. అదండి సూచన. సో సార్ మరి సార్ ఈ నేపథ్యంలో జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఏమైనా ఎట్లా అంటే ఆల్రెడీ వచ్చేసిందా, లేదంటే కొంతవరకు ఇంకా బెనిఫిట్ ఉందా అని మేము కాన్సన్ట్రేట్ చేయొచ్చా సార్? బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంటుందండి, ఎవర్ గ్రీన్ అండి. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం పిఎస్యు బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ సార్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిఎస్యు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ 2 కూడా. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ ఏదైతే ఉందో సెక్టోరియల్ ఇండెక్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుందండి 2026లో. బ్యాంకింగ్ సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్ అండి, మనం 6 నెలల నుంచి చెప్పుకుంటున్నాం మూర్తి గారు, ఈ రెండిట్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి. 6 నెలల నుంచి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చి, నెక్స్ట్ కమింగ్ 6 months కూడా ఈ 2 సెక్టర్లో అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయండి. కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ 2 సెక్టర్స్ అండి. ఓ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఓకే, తప్పనిసరిగా రాబోయే 6 నెలల కోసం కూడా ఆల్మోస్ట్ మీరు ఒక ఇండికేషన్ ఇచ్చారు. వెరీ నైస్ సార్, నైస్, థ్యాంక్ యూ. సో సార్ దామోదర్ రావు గారు చేమకుర్తుండండి. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. బాగున్నా సార్. మాది 3 స్టాక్ సార్. ఓలా 33లో 5,000 కొన్నాం సార్, ఏం చేయమంటారు సార్? ఓలా ఎలక్ట్రిక్ కొనేసారు కదా, ఉంచండి. డౌన్ ప్రైస్ కిందకి వచ్చింది కదా అని తీసుకున్నారు. యాక్చువల్ గా నేను ఓలా ఎవరికి సజెస్ట్ చేయట్లేదండి కొనమని. సో 33లో తీసుకున్నానన్నారు, ప్రస్తుతం ₹40.90 ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఉంచండి, కొంచెం కొద్దిగా పెరుగుతున్నట్లుంది. 44 వరకు వస్తే అక్కడ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. అట్లాగే సందూరు మ్యాంగనీస్ ఐరన్ సార్. సందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ మీరు ఆల్రెడీ తీసుకున్నారా? తీసుకున్నాం, 215 తీసుకున్నాం సార్. హోల్డ్ చేయండి సార్, పెరుగుతున్నాయి, పర్వాలేదు. ఈ రోజు ఇది కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కానీ బట్ తిరిగి పెరుగుతుందండి. 262లో ఉంది, మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు, హోల్డ్ చేయండి సార్. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 424 కొన్నాం సార్, 700 ఉన్నాయి. ఎరగేయమంటారా? టీవీఎస్ 424. టీవీఎస్ కూడా పెరుగుతుందండి, అంటే ఈ రోజు కూడా సర్క్యూట్ లోనే ఉంది. లాస్ట్ 2 days నుంచి కూడా మనకి 2% సర్క్యూట్ లో ఉంది. 730 అమ్ముదామని ఆగాం సార్, ఇంకేం లేదు సార్. మీరు 520 దగ్గర కొంత అమ్మండి. 520 దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా అమ్మండి. తర్వాత 700 దాటిన తర్వాత కొంచెం మిగతాది అమ్మేసేయండి సార్. 2 లెవెల్స్ చెప్పారన్నా, 2 లెవెల్లో ఆటోమేటిక్గా మీరు తీసుకుందాన్ని అమ్మే ఏర్పాటు చేసుకోమని చెప్పున్నారు సారు. ఆ ప్రకారం మీరు ముందుకెళ్ళండి సార్. సార్ మరో కాల్ అండి, నెల్లూరు నుండి. నమస్తే అండి. హలో, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ అండి. కొద్దిగా గట్టిగా చెప్పరా సార్, ఎందుకు కొద్దిగా సౌండ్ కొద్దిగా. జేఎస్డబ్ల్యూ సిమెంట్ వినపడిందండి. ఇంకోటి ఏంటండి?
ఒకసారి స్పెల్ చేయండి సార్. ఆఫ్కాన్ అండి. ఆప్కాబ్. ఆఫ్కాన్ కన్స్ట్రక్షన్. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. ఎస్ అండి. ఓకే. సో ఈ రెండు కూడా ఫ్రెష్ బై అడుగుతున్నారా మీరు? అవునండి. అది నేను ఐపీఓలో తీసుకున్నాను. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయాలా? ఐపీఓ ప్రైస్ కన్నా కూడా కొంచెం కిందే ట్రేడ్ అవుతున్నట్లుందిగా ఆఫ్కాన్స్ అయితే. అవునండి. జేఎస్డబ్ల్యూ కూడా కిందే ట్రేడ్ అవుతుంది. జేఎస్డబ్ల్యూ హోల్డ్ చేయండి సార్, మళ్ళీ తిరిగి పెరుగుతుందని కొద్దిగా టైమే ఉంది సార్. ఓకే. ఆఫ్కాన్స్ అయితే మాత్రం కిందకి రావడానికే ఛాన్సెస్ కనిపిస్తోంది. 370 మార్కు క్రాస్ అయిందంటే మాత్రం ఇంకా కిందకి వెళ్ళిపోతుందండి ఆఫ్కాన్స్. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్, యావరేజ్లో ఏం ప్లాన్ చేయొద్దు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దామండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంది అని అనుకుంటే మాత్రం మనం యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. క్వార్టర్ రిజల్ట్స్ బాగోపోతే ఎగ్జిట్ అయిపోదామండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో ఆ ప్రకారం మీరు ముందుకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. సో సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇంకేంటంటే ఇప్పుడు ఇవాళ మీరు చెప్పినట్టుగా మెటల్ అలాగే ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ రెండు కూడా రాబోయే 6 నెలల్లో కూడా బాగుంటాయని అంటున్నారు. అలాగే సార్ మిగిలిన వాటిలో కూడా ఎలా వెళ్ళాలి అనేది ఒక 30 సెకండ్స్ చేసిన బ్రీఫ్ ఇస్తారా సార్? ఈరోజు ఈ వారంలో ఎట్లా వెళ్ళవలసి వస్తుంది? ఈ వారం ఈ రోజు కూడా మనకి ఈ 2 సెక్టర్స్ బాగున్నాయండి. వీటితో పాటుగా మనకి మీడియా అండ్ ఆటో సెక్టర్ అండి, ఈ 2 కూడా బెటర్గా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. మీడియా ఈ వారం వరకు మీడియా అండ్ ఆటో సెక్టర్ ఈ 2 కూడా బెటర్గా ఉన్నాయి. మొత్తం ఈ 4 సెక్టర్లు కూడా ఈ వీక్ కొంచెం పాజిటివ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే 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 సార్. అంటే ఇంకా సార్ ఇంకా గోల్డ్ సిల్వరు అంటే ఏంటంటే ఆల్మోస్ట్ సాచురేషన్కి వచ్చిందంటారా? దాని మీద కూడా ఇంకా కొద్దిగా చూడొచ్చా? గోల్డ్ సిల్వర్ కొంచెం హై ప్రైజెస్ లోనే ఉన్నాయి కదండి. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 150,000 అండి మాక్సిమం. 150,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే సిల్వర్ కూడా మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లుగా 2,50,000 2,75,000 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ ఉన్నాయి అనుకున్నాం. అలాగే 2,50,000 దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రోజు కూడా చూసుకుంటే మనకి కొంచెం నెగిటివ్ లోనే, అంటే మార్నింగ్ పెరిగింది 2,49,900 వరకు వెళ్ళి 2,42,000లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం సిల్వర్ ఫ్యూచర్స్ అనేది. కొంచెం డౌన్ లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే సార్. సో కొంచెం ఈ లెవెల్స్ అనేవి కొంచెం కన్సాలిడేషన్ జోన్ గానే కనిపిస్తున్నాయండి. ఓకే సార్. కానీ సిల్వర్ సార్ ఏంటంటే ఒక రోజు పడితే 2 రోజులు మళ్ళీ ముందుకు పైకి ఎగబోతున్నట్టుగా కూడా ఉంది. జనరల్గా సిల్వర్ అలాగే ఉంటాయండి సార్. మెటల్ సెక్టర్ ఎప్పుడు కూడా హై వొలటాలిటీ ఉంటుంది. పడిపోయినా చాలా స్పీడ్ గా పడిపోతా ఉంటాయి, పెరుగుతున్నా చాలా స్పీడ్ గా పెరుగుతూ ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ గా ట్రేడ్ అయ్యే కమోడిటీస్ కాబట్టి మన దేశం గురించే కాదు, జియో పొలిటికల్ సినారియోస్ బేస్ చేసుకుని వెళ్తూ ఉంటాయండి. ఎస్ సార్ సార్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. నమస్తే.